ఏం పేరు? ప్రభాకర్ రెడ్డి సార్ నా పేరు. ప్రభాకర్ రెడ్డి. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప ఐత్ నగర్కి వెళ్ళి వచ్చిన సార్. ఐత్ నగర్. ఏం బాధతో వచ్చినావు? నాకు ఇది కిడ్నీ ఇన్ఫెక్షన్ అన్నారు. ఇది హార్ట్ మొత్తం నరాలు మొత్తం మూసుకపోయినాయి, సన్నమైనవి అన్నారు. లంగ్స్ ఇన్ఫెక్షన్ అన్నారు. ఓపెన్ సర్జరీ చేయాలంటే భయపడి ఇక్కడికి వచ్చిన. బైపాస్ సర్జరీ. గుండెకు బైపాస్ సర్జరీ చేస్తా అన్నారు. అమ్మా, ఇంత చిన్న ఏజ్లో బైపాస్ సర్జరీ చేస్తుంటావా? నాకు అర్థం. ఎవరు చెప్పిరాలు? 3-4 హాస్పిటల్లో చెప్తే భయపడి ఇక చిన్నగా నెంబడి పెట్టుకొని ఇక్కడికి వచ్చిన. ఇప్పుడు నీకు బైపాస్ సర్జరీ కంటే ముందు నీకు ఏం ఆయాసం అవుతుంది చెప్పు, నాకు లక్షణాలు చెప్పు. బైపాస్ సర్జరీ కంటే ముందు ఇక్కడ ఆయాసం ఒకటి అవుతుంది. ఆయాసం అయినాక ఈ కిడ్నీ ఇన్ఫెక్షన్ అయ్యి దానికి క్రియాటిన్ 6 పోయింది. 6 పోయినాక ఇప్పుడు 2.53కి వచ్చింది. ఈ లంగ్స్ ఇన్ఫెక్షన్ అన్నారు. ఈ కాళ్ళు ఇన్ఫెక్షన్ అయిపోయినాయి. ఈ 2 కాళ్ళు ఇన్ఫెక్షన్ అయ్యి నడవలు లేకుండా ఇప్పుడు నెల రోజులు అంది మంచానికే అంకితం. డయాబెటిక్ అల్సర్స్ అంటే కాలు పోయి లేవట్టి చూపి పుండు చూపి కాలు నీ కాలు మొత్తం నల్లగా అయిపోయింది. డయాబెటిక్ అల్సర్స్ ఉన్నాయి నీకు. దానివల్ల నీ మొక్కల కాడికి తీసేస్తామంటారు. మొక్కల కాడికి తీసేస్తారు కాళ్ళు. అంత డేంజర్ అవుతుంది. ఇప్పుడు నువ్వు మంచిగా ఇంట్లో రెస్ట్ తీసుకొని 3 నెలలు ఇంటికి వెళ్ళి బయటకు వెళ్ళకుండా మందులు వాడుకుంటా నీ పుండ్లు మానిపోయి మళ్ళీ ఎప్పటిలాగా అవుతాడు చేస్తా. లేకపోతే గ్యాంగ్రీన్ తయారవుతుంది. మొక్కల కాడికి తీసేస్తారు నీ కాలు. చిన్న ఏజ్లో మళ్ళీ ఇంకా మస్తుంది బతికేది. ఇప్పుడే ఈ ఆగంలో పడకు. నీ మందులేవి మింగే మందులు రోజుకి ఎన్ని మందులు మింగుతున్నావు? మూట చూపి. మొత్తం మెడికల్ స్టోర్ అంతా నీ చేతుల్లో ఉంది. ఏం చేయాలి సార్? ఇక నా బాధలు భగవంతునికి ఇట్లా మాలి అయితే లేవు సార్. ఇది మీ ప్రిస్క్రిప్షన్. ఎన్ని మందులునే ఇడికించి అడిగి 17. గిన్ని మందులు మింగాలి నా రోజు అన్ని మందులు మింగాలి. ఇక్కడ ఆయాసం మాత్రం ఇప్పుడు ఎక్కువ ఉంది. ఈ కాళ్ళ నొప్పులు మాత్రం ఎక్కువ ఉన్నాయి సార్. ఇప్పుడు ఈ కిడ్నీ అంటే ఇక్కడ ఇవన్నీ ఏం నాకు అర్థం అయితలేదు. ఈ హార్ట్ గిట్లా ఇంతవరకు నాకు నొచ్చినట్టు కాలేదు. ప్లస్ వీళ్ళు చెక్ చేసి ఇప్పుడు నువ్వు ఇంత బాధతో వచ్చినావు కదా, నెలకే నువ్వు అద్భుతం సార్ అంటావా అనవా చూపిస్తాయి. ఈ మందులు మింగకుండా చేస్తా. అన్ని 22 మందులు మింగకుండా చేస్తా. ఇక నాకు ఎక్కడ ఏగలేక ఇక గుంపు వస్తుంది. అంటే తిండికి ఇంత తినంగానే కడుపు నింతుంది. నైట్ తెల్లవారులు నిద్ర రాదు నాకు. ఇంకా ఒకసారి గంట సేపు పండుకోగానే ఇంకా ఆ నుంచి ఇడికెళ్ళకి మూత్రం పోసుకుంటా ఆ నుంచి ఇడికెళ్ళ తిరగాలి. 10 lakhs అయితే అన్నాడు సార్ ఓపెన్ సర్జరీ బైపాస్ సర్జరీ. 10 లక్షలు. 10 లక్షలు పెట్టినా రేపు గ్యారంటీ లేదు. మళ్ళీ గ్యారంటీ రిస్క్ కాదు అసలు, గ్యారంటీ లేదు. పుట్టుకున్న ఏమన్నా అయితే మనిషివాయ పైసవాయ అంటే ఎంత బాధ ఉంటుంది. ఇప్పుడు నాకు అంత రిస్క్ తీసుకోవద్దు. ఆ 10-12 లక్షలు లేకనే నేను పేదోడిని ఆటో నడుపుకొని బతికేటోడిని. ఆటో నడిపేటోడిని గంత పిల్లలను దాదాలి నేను. అరే బాబు, ఏం చేయాలి సార్ మరి నేను? ఇప్పుడు చూడు నా బాధలు చాలా. మందులు పడంగానే ఏం చేస్తే నాకు ఇక్కడ తెలియక ఇక అన్నని జర బతిలాడి ఇక తోలుకొని వచ్చిన. అవును, ఫోన్ చేసిండు మొన్న. ఫోన్ చేయించి మంచిగా చేసిన. నియాస్ ఉంటోళ్ళు చాలా మంది ప్రపంచంలో. ఇప్పుడు నీ బాధ నిన్నా కదా నేను. మందులు ఇచ్చినాక నీ రిజల్ట్ ప్రజలకు చూపిస్తా. ప్రజలకు నీ లేక బాధలు ఉన్నోళ్ళు హోమియోపతిలో ఆపరేషన్ లేకుండా తగ్గుతుంది. డయాబెటిక్ అల్సర్స్ అన్నీ మందులతో తగ్గుతుందని తెలవడానికి నీ అభిప్రాయం తీసుకున్నా. తక్కువ చేసి చూపిస్తా. ఓకేనా? ఒక్కని మీద ఎంతమంది తక్కువ చేస్తారు చూస్తలేవా వీడియోలు? చూస్తున్నా కానీ నన్ను చూసి వాళ్ళు వస్తారు. మళ్ళా రావాలి.